వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీకోసం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మీ డిఎస్సి కోసం కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్కి అయితే చాలా ముఖ్యమైన టాపిక్. డెఫినెట్గా మనం ఒక ప్రశ్న అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. మంత్రులు, శాఖలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్గా 2024లో మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి కొలువుదీరింది. నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా మీకు 2014లో, 2019లో, 2024లో మరి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుంది. ఇది థర్డ్ టైము. 2024 జూన్ 9న మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ డేట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 2024 జూన్ 9న నరేంద్ర మోదీ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్గా మరి ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వివిధ మంత్రులు వారి కేటాయించినటువంటి శాఖల గురించి డిస్కస్ చేద్దాం. ఇక ప్రధానమంత్రి దగ్గర సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం, కీలక విధానాంశాలు, ఎవరికి కేటాయించిన ఇతర శాఖలు ఉన్నాయి. ఇక మిగతా మంత్రుల విషయానికి వస్తే క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రులు, ఇది చాలా ముఖ్యమైనది. క్యాబినెట్ హోదాలో ఎవరెవరు ఉన్నారో వారికి కేటాయించిన శాఖలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అమిత్ షా హోంశాఖ, సహకార శాఖ, నితిన్ గడ్కరీ ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జేపీ నడ్డా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా అడుగుతారు. నిర్మలా సీతారామన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు. ఎస్ జయశంకర్ విదేశాంగ వ్యవహారాలు, గతంలో కూడా ఇదే శాఖ ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్, హౌసింగ్, పట్టణ వ్యవహారాలు. హెచ్డి కుమారస్వామి జేడిఎస్ భారీ పరిశ్రమలు, ఉక్కు. పీయూష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమలు. ధర్మేంద్ర ప్రధాన్ విద్య, చాలా ఇంపార్టెంట్. జితన్ రామ్ మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మత్స్య పశు సంవర్ధక, పాడి శాఖ. సర్బానంద సోనోవాల్ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్. వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత, చాలాసార్లు అడుగుతాడు ఇలాంటి. కె రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి పౌర విమానయానం. ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన సాంప్రదాయేతర ఇంధన వనరులు, చాలా ఇంపార్టెంట్. జ్యుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు. గిరాసింగ్ జౌలి పరిశ్రమలు. అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే గుర్తుంచుకోండి. జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత డెవలప్మెంట్. భూపేందర్ యాదవ్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, ఇంపార్టెంట్. గజేంద్ర సింగ్ షెకావత్ క్యాబినెట్ హోదా, సాంస్కృతిక పర్యాటక. అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమం. కిరణ్ రిజిజు పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాలు. హర్దీప్ సింగ్ పురి పెట్రోలియం, సహజ వాయువులు. మన్సుఖ్ మాండవీయ కార్మిక ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడలు. జి కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి బొగ్గు గనులు క్యాబినెట్ హోదా. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు. సిఆర్ పాటిల్ బీజేపీ నుంచి జలశక్తి. ఇవి మనకి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి శాఖలు అయితే ఇవ్వడం జరిగింది వీరికి. ఇంకొక వీడియోలో ఇంకొక దాంట్లో మనం మిగతా శాఖల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు. రాజీవ్ ఇందర్జిత్ సింగ్ బీజేపీ గణాంకాలు, కార్యక్రమాలు, అమలు. జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎర్త్ సైన్స్ ప్రధాన కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, ఇవి. అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు. ప్రతాప్రావ్ జాదవ్ ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం. జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే వీరు సహాయ మంత్రులు కానీ స్వతంత్ర హోదా ఉన్నటువంటి వాళ్ళు. ఇక సహాయ మంత్రులు, ఇది 3వ కేటగిరీ. జితిన్ ప్రసాద్ వాణిజ్య పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్. శ్రీపాద యశో నాయక్ విద్యుత్, నూతన సంప్రదాయేతర ఇంధన వనరులు. పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ.
కృషన్పాల్ గుర్జర్ సహకార, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, సహాయ మంత్రులు వేరు, ఆర్థిక శాఖ, కానీ క్యాబినెట్ హోదాలో నిర్మలా సీతారామన్. రామ్దాస్ అథవాలే సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రులు, మళ్ళీ అక్కడ వేరేగా ఉంటుంది క్యాబినెట్లో, అక్కడ చూడాలి మెయిన్గా, ఇక్కడ కూడా అడగవచ్చు. రామ్నాథ్ ఠాకూర్ వ్యవసాయం రైతు సంక్షేమం. నిత్యానంద్ రాయ్ హోం. అనుప్రియ పటేల్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం రసాయనాలు ఎరువులు. వి సోమన్న జలశక్తి రైల్వే సహాయ మంత్రులు. చంద్రశేఖర్ పెమ్మసాని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు. ఎస్పి సింగ్ బఘేల్ మత్స్య పశుసంవర్ధక పాడి పంచాయతీరాజ్. శోభా కరంద్లాజే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కార్మిక ఉపాధి. కీర్తివర్ధన్ సింగ్ పర్యావరణ అటవీ వాతావరణ మార్పులు విదేశాంగం, అక్కడనేమో కేబినెట్ హోదాలో భూపేందర్ యాదవ్. బిఎల్ వర్మ వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ సామాజిక న్యాయం సాధికారత. శంతను ఠాకూర్ పోర్ట్లు షిప్పింగ్ వాటర్వేస్. సురేష్ గోపి పెట్రోలియం సహజవాయువు పర్యాటకం. ఎల్ మురుగన్ సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాలు. అజయ్ టంటా ఉపరితల రవాణా జాతీయ రహదారులు. బండి సంజయ్ కుమార్ హోం సహాయ మంత్రి. కమలేష్ పాశ్వాన్ గ్రామీణాభివృద్ధి. భగీరథ్ చౌదరి వ్యవసాయం రైతు సంక్షేమం. సతీశ్చంద్ర దూబే బొగ్గు గనులు. సంజయ్ సేత్ రక్షణ. రవనీత్ సింగ్ బిట్టు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రైల్వే. దుర్గాదాస్ ఉయికే గిరిజన వ్యవహారాలు. రక్ష నిఖిల్ కడ్సే క్రీడలు యువజన వ్యవహారాలు. సుకాంత మజుందార్ విద్య ఈశాన్య ప్రాంతాభివృద్ధి. సావిత్రి ఠాకూర్ మహిళా శిశు సంక్షేమం. తోకన్ సాహు హౌసింగ్ పట్టణ వ్యవహారాలు. రాజ్భూషణ్ చౌదరి జలశక్తి. భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు. హర్ష్ మల్హోత్రా కార్పొరేట్ వ్యవహారాలు ఉపరితల రవాణా జాతీయ రహదారులు. నిముబెన్ బంబానియా వినియోగదారుల వ్యవహారాలు. మురళీధర్ మోహల్ సహకార పౌర విమానయాన. జార్జ్ కురియన్ బీజేపీ మైనారిటీ వ్యవహారాలు మత్స్య పశు. పవిత్ర మార్గరిట విదేశాంగ జౌలి. ఇవి మనకు నూతనంగా కేంద్రంలో ఏర్పడ్డటువంటి మంత్రులు వారికి కేటాయించిన శాఖలు, మంత్రివర్గం వారికి కేటాయించినటువంటి శాఖలు. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దీంట్లో మాత్రం మీరు కన్ఫ్యూజ్ కాకండి. క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రులు, తర్వాత సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు, తర్వాత మూడో కేటగిరీ సహాయ మంత్రులు. ఎందుకంటే ఒక శాఖకు ఇక్కడ సహాయ మంత్రి ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. క్యాబినెట్ మినిస్టర్ పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అక్కడ ఫోకస్ అవుతుంది. సో ఇది మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్.